శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 8వ తారీఖులో 8వ సంఖ్యలో జన్మించిన వారికి 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి 8వ సంఖ్య అంటే అది ఏ సంవత్సరం ఏ నెల అయినా పర్వాలేదు, కానీ 8వ తారీఖు 17వ తారీఖు 27వ తారీఖుల్లో జన్మించిన వారు 8వ సంఖ్య ఆధీనంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. 8వ సంఖ్య అంటే మనకి ఈ సంఖ్యకి శని భగవానుడి యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ సంఖ్య వారి మీద ఉండడం వల్ల వీళ్ళు సహజంగా శని యొక్క క్వాలిటీసు, వాళ్ళ యొక్క నడవడిక, క్రమశిక్షణ, చాలా సింపుల్ లైఫ్, ఇవన్నీ కూడా ఈ రాశిలో ఈ సంఖ్యలో జన్మించిన వారికి కనబడుతుంటాయి అన్నమాట. అంటే 8 అంటే సింగిల్ 8 డిజిట్ ఉన్నవాళ్ళు ఇది కేవలం పూర్తిగా శని భగవాను యొక్క ప్రభావం కనబడుతుంటుంది. కాబట్టి వీళ్ళలో జీవితంలో 2 రకాలుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి బాల్యంలో స్ట్రగుల్ పడుతూ అతి క్రమశిక్షణతో చాలా టైం మెయింటైన్ చేస్తూ కష్టపడుతూ ఉన్నవారికి జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ సుమారుగా వాళ్ళు ఏజ్లో 26వ సంవత్సరం దాటిన తర్వాత 35 దాటిన తర్వాత అలాగా ప్రతి 44వ సంవత్సరం ఆ 8వ సంఖ్య సంవత్సరం వచ్చిన ప్రతిసారి వీళ్ళ యొక్క డెవలప్మెంట్ గ్రాడ్యువల్గా ఉంటుంది. ఒకసారి జీవితంలో పైకి ఎదిగిన తర్వాత మళ్ళా కింద పడడం అంటూ జరగదన్నమాట. ఆ విధంగా 0 స్థాయి నుంచి హీరో స్థాయిగా ఎదిగే సంఖ్య సింగిల్ 8 డిజిట్ అన్నమాట. దాని తర్వాత ఏంటంటే 17వ సంఖ్య, ఇది 1 సూర్యభగవానుడిది, 7 కేతువు సంబంధించింది. అందుకని వీళ్ళు ఎక్కువగా మరి స్వతంత్ర భావాలతో పొలిటికల్ రంగంలో చిన్న స్థాయిలో వారి యొక్క జీవితం ప్రారంభించి వీళ్ళు కూడా వాళ్ళ జీవితం ఎదిగే కొద్దీ చాలా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఇంచుమించుగా ప్రథమార్థం అంతా కూడా 40-45 సంవత్సరాలు వచ్చేదాకా కూడా జీవితంలో స్ట్రగుల్ పడుతూ సరైనటువంటి సెటిల్మెంట్ లేకుండా వీళ్ళ ఏజ్ 44 అలా దాటిన దగ్గర నుంచి జీవితంలో చాలా ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. అది ఎవరి సహకారం లేకుండా వ్యక్తిగతంగా ఒక రాజకీయ రంగంలో కానీ ఏ రంగంలో ఉన్నా ఆ టాప్ రేంజ్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. చాలా సింపుల్గా చాలా నిరాడంబరంగా ఉండే వ్యక్తుల్లో ఈ 17వ తారీఖులో జన్మించిన వాళ్ళు అంటే వాళ్ళ జీవితంలో ఎంత కష్టపడితే అంత పైకి వస్తారు. వాళ్ళు పట్టుదలగా ఉంటారన్నమాట. వాళ్ళు అనుకున్నది సాధించడం జరుగుతూ ఉంటుంది. దీనికంటే ఇంకా సామాన్యంగా అందరికీ తెలుసు, 17వ తారీఖులో జన్మించిన వాళ్ళు కామన్గా చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెదలడం జరుగుతూ ఉంటుంది. మరి మన కేసీఆర్ గారు, మన ప్రధాని నరేంద్ర మోడీ అంటే వీళ్ళిద్దరూ కూడా 17వ తారీఖు కాబట్టి ఈ విధంగా 17వ తారీఖులో జన్మించిన వాళ్ళు పట్టుదలగా ఉండి అనుకున్న సాధిస్తూ ఉంటారు. దాని తర్వాత ఏంటంటే 26వ తారీఖు, ఇది కూడా చంద్రుడు శుక్రుడు యొక్క కాంబినేషను. వీళ్ళు కొంతవరకు జీవితంలో కొంత జీవితాన్ని లగ్జరీగా అనుభవించే అవకాశం ఉంది. ఎక్కువగా విదేశ వ్యవహారాలు, విదేశ ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే జీవితంలో ఖచ్చితంగా ఆర్థికపరమైన నష్టాన్ని ఎదుర్కొంటారు అన్నమాట. ఎక్కడైతే మనకి చంద్రుడు శుక్రుడు కాంబినేషన్ వచ్చిందో వాళ్ళు జీవితంలో ఆర్థిక పరంగా నష్టపోవడం జరుగుతుంది. అలాగే నమ్మిన వారి వల్ల మోసపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ రెండు విషయాల్లో 20వ తారీఖు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే ఏదైనా ఈ 8వ కాంబినేషన్ ఉన్నవాళ్ళు జీవితంలో నిడారంబరంగా క్రమశిక్షణగా ఎంత ధనం ఉన్నా ఎంత హోదా ఉన్నా చాలా సింపుల్గా ఉన్నవాళ్ళే లైఫ్లో బాగా సక్సెస్ కాగలుగుతుంటారు. వీళ్ళు ఏమాత్రం వ్యామోహాలకి లొంగినా, లగ్జరీకి అలవాటు పడినా, ఖరీదైన జీవితానికి ఇష్టపడినా ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కేవలం వీళ్ళు అంటే శని భగవానుడి ఆధీనం కాబట్టి
ఈ గత జన్మలో ఉన్నటువంటి కర్మని పూర్తి చేసుకొని కొత్తగా ఈ జీవితాన్ని వచ్చే జన్మలో ప్రారంభించడానికి క్యూర్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అందుకని వాళ్ళు చాలా సింపుల్గా బాధ్యతగా ఉంటే వాళ్ళ లైఫ్ చాలా అనుకూలంగా ఉంటుంది. బట్ ఈ 8వ సంఖ్యలో జన్మించిన వారికి మరి ఈ సంవత్సరం అంటే 2025వ సంవత్సరం కొంతవరకు కొంత ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. అంటే 2024 ఎవరికైతే 8వ సంఖ్య వారికి బాగా కలిసి వచ్చిందో, అంటే 2, 2, 4, 8 కదా, 8 వారికి చాలా బాగా కలిసి వచ్చింది. కొంతమంది కొత్తగా అధికారంలోకి రావడం జరిగింది. కొంత అధికార మార్పు కూడా ఈ 8వ సంఖ్యలో ఉన్న వాళ్ళకి జరిగిందన్నమాట. మరి ఇప్పుడు 2025 9వ సంఖ్య కాబట్టి చాలా వరకు వీళ్ళకి కొంత వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. అయినప్పటికీ కూడా ఎవరైతే భూములు స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నారో వాళ్ళకి అనూహ్యంగా ఏప్రిల్ తర్వాత 2025 ఏప్రిల్ తర్వాత వారి యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలించే అవకాశం ఉన్నది. అలాగే జూలై, మే, జూన్ తర్వాత వాళ్ళు ఏదైతే సాధిద్దాం అనుకున్నారో అది సాధించే అవకాశం ఉంది. అటు సంతాన విషయంలో కానీ వివాహ విషయంలో కానీ అనుకూలించే అవకాశం ఉంది. ఎక్కువగా 8వ సంఖ్య వారికి ఏంటంటే చాలా వరకు లేట్ సెటిల్మెంట్ అవుతూ ఉంటుందన్నమాట. వివాహం కూడా బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో ఏమన్నా ప్రేమించి ఇష్టపడడం, దాన్ని కూడా త్యాగం చేయడం, ఆ కారణంగా చాలా కాలం వరకు వివాహం చేసుకోకుండా ఉండడం, దాని తర్వాత అయితే కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రుల యొక్క బాధ్యత, అన్నదమ్ములు అక్క చెల్లెలు బాధ్యత మోస్తూ జీవితాన్ని అలాగా గడుపుతూ ఉంటారు. ఎప్పుడో మళ్ళీ జీవిత ద్వితీయార్థంలో వివాహం మీదకి మక్కువ రావడంతో అప్పటికి చాలా వరకు టైం అయిపోవడం వల్ల దాని కొరకు మళ్ళీ వివాహ ప్రయత్నాలు చేయడంలో లేట్ అవుతుంటుంది. ఎక్కువగా 44, 35 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా లేటుగా వివాహం చేసుకోవడమే ఈ 8వ సంఖ్య వారికి కలిసి వచ్చే అవసరం అన్నమాట. ఎర్లీ మ్యారేజ్ చాలా వరకు వీళ్ళకి ఇబ్బంది పెడతా ఉంటుంది, సక్సెస్ రాదు. అయితే ఎర్లీ మ్యారేజ్ జరిగినా కొంతకాలం బిగినింగ్లో ఇబ్బంది పడిన తర్వాత అడ్జస్ట్ అయ్యి వైవాహిక జీవితం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఒక విధంగా లేట్ మ్యారేజ్ కలిసి వస్తుంది. ఉద్యోగంలో కూడా సాధారణ స్థాయిలో ఉద్యోగంలో ప్రవేశించి చాలా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. వాళ్ళు ప్రారంభంలో ఉన్న ఉద్యోగానికి ఎండింగ్లో ఉన్న ఉద్యోగానికి ఎక్కడ సంబంధం లేకపోవచ్చు. గ్రాడ్యువల్గా వాళ్ళ యొక్క సంపాదన, ఉద్యోగంలో వాళ్ళ యొక్క హోదా ఆటోమేటిక్గా పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్నవాళ్ళు మరి వాళ్ళ అదృష్టరత్నంగా నీలం వెండిలో తయారు చేయించి కుడి చేయి మధ్యవేలికి ధరించవచ్చు. అలాగే సప్తముఖి రుద్రాక్ష ధరించడం వల్ల కూడా జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి ఎక్కువగా నలుపు రంగు కలిసి వస్తుంది, నీలం రంగు కలిసి వస్తుంది. శుక్రవారం, బుధవారం అనుకూలమైనటువంటి రోజులు. ఆకుపచ్చ, బ్లూ కలరు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీళ్ళకి ప్రారంభంలో వ్యాపారం కన్నా ఉద్యోగానికి ఇంపార్టెన్స్ ఇవ్వడమే మంచిది. ప్రారంభ జీవితంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు దృష్టికి పోకుండా చిన్న స్థాయి ఉద్యోగంలో చేరి ఉన్న స్థాయికి రావడమే వీళ్ళ యొక్క జీవిత లక్ష్యంగా పెట్టుకుంటే 100% జీవితంలో రాణించే అవకాశం ఉంది. వీళ్ళు 1వ సంఖ్యలో జన్మించిన వారు, అంటే 1, 10, 28, 19 తారీఖులతో జన్మించిన వారితో ఎటువంటి లావాదేవీలు పెట్టుకున్నా, అటువంటి వారిని వివాహం చేసుకున్నా, ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా ఖచ్చితంగా జీవితంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు డామినేట్ చేస్తారు వీళ్ళు కొంతవరకు అనుకుంటే పర్లేదు, కానీ ఏమాత్రం ఇబ్బంది పడినా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాగే మరి 2వ సంఖ్య వారితో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉంటే పెద్దగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వీళ్ళం 5వ సంఖ్యతో వారితో 6వ సంఖ్య వారితో ఎటువంటి లావాదేవీలు పెట్టుకున్నా ఖచ్చితమైన అభివృద్ధి, వీళ్ళకి మంచి చేదోడు వాదోడుగా వీళ్ళ అభివృద్ధికి కారణమవుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళ 5, 6 సంఖ్యలతో స్నేహంగాను, 1వ సంఖ్య 2వ సంఖ్య వారితో జాగ్రత్తగాను ఉంటే జీవితం బాగుండే అవకాశం ఉంటుంది. స్వస్తి.